ప్రజలు ముఖ్యం కానీ ఏ పార్టీ అన్నది ప్రాముఖ్యత కాదు. అభివృద్ధి చేయాలి కానీ అవకాశవాద రాజకీయాలు చేయకూడదు. రాష్ట్ర ప్రగతి కావాలి కానీ అధికారం గురించి ఆలోచించకూడదు. ఈ మంచి మాటలను ఆచరణలో పెడితే ఫలితం ఎలా ఉంటుంది చూడాలనుకుంటున్నారా? పదండి వైజాగ్, అది కూడా వెస్ట్ విశాఖకు. ఒకప్పుడు విశాఖ అంటే బీచ్, కైలాసగిరి హిల్స్ ఇలా చెప్పుకోవడానికి 4-5 ప్రాంతాలు ఉండేవి. వీటిని చూపించి గత ప్రభుత్వాలు అభివృద్ధి అని చెప్పుకునేవి. కానీ అసలైన అభివృద్ధి ఏంటో ఈ 5 ఏళ్ల పాలనలో విశాఖలో జరిగిన మార్పే అని అంటున్నారు నగరవాసులు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ఐడి ఫ్లైఓవర్ అవుతాయనండి, ఇప్పుడు కుమారి కళ్యాణ మండపం నుండి ఇప్పుడు మన హైవే నేషనల్ హైవేకి కన్వర్టింగ్ బైపాస్ రోడ్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే జరిగింది. ఇంతకుముందు కూడా ఇక్కడ రోడ్లు చూస్తే గుంతలు రోడ్లు ఉండేవి. ప్రజెంట్ అయితే చూడండి, బీఆర్టీఎస్ రోడ్లలో ఉండేటట్టు తారు రోడ్లు ఎంత నీట్గా కనబడుతున్నాయి. డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ప్రతిదీ గవర్నమెంట్ చేస్తుంది, కానీ చేయడం లేదు అనేది తప్పు దోవలో తీసుకొని వెళ్తున్నారు. కానీ జనాలకి తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు అనేది. అభివృద్ధి లేదు అని అనేది కంటే జనాలు రోడ్డు మీదకి వచ్చి చూస్తే కదా అభివృద్ధి అనేది మనకు తెలుస్తుంది. యువకుడు ఇన్ని పథకాలు చేసినోడు ఇండియాలో ఇంతవరకు కూడా ఎవరు లేరు కూడాను. ఏ గవర్నమెంట్ కూడా లేదు. జగన్ గవర్నమెంటే ఉత్తమమైన గవర్నమెంట్. విశాలమైన రోడ్లు, పరిశుభ్రతకు కేర్ ఆఫ్ గా ఉన్న ఈ ప్రాంతం విశాఖ వెస్ట్. గత ప్రభుత్వంలో మురికి కూపంలా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు ఇలా సుందరంగా మారిపోయింది. డెవలప్మెంట్ అంటే చాలా బాగా చేశారండి. రోడ్లేటి, పార్కులేటి, ఇప్పుడు NH5 సైడ్ చూడండి, పార్కులు అన్నీ డెవలప్మెంట్ చేశారు. వాకింగ్ ట్రాక్, జిమ్ ఐటమ్ అన్నీ పెడుతున్నారు. అలాగే ఈ పార్క్ కూడా మొత్తం అన్ని ఐటమ్స్ వచ్చాయి, వర్క్ జరుగుతుంది. గ్రిల్స్ అన్నీ, జిమ్ కూడా వస్తుంది. మొత్తం ఇదేంటంటే ఇప్పుడు విశాఖపట్నంలో ఇది 2వ పార్క్ అండి. పంచతంత్ర పార్క్ అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్లాంటేషన్దే ఈ పార్క్. దీనికి సంబంధించిన వైజాగ్లో మధురవాడలో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉందండి. వైజాగ్లో ఇదే. 2వది షిప్ యార్డ్లో ఇప్పుడు చేస్తున్నారు, మన సింహపూర్ కాలనీ లేఅవుట్లో చేస్తున్నారు. గతంలో ట్రాఫిక్ సమస్యలతో బాధపడిన విశాఖ నగరం ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడింది. అందుకు కారణం ఎన్ఐడి జంక్షన్లో నిర్మించిన ఈ ఫ్లైఓవరే. కరోనా టైంలోనే ఈ ఫ్లైఓవర్ పనులు వేగంగా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందంటే మామూలు విషయం కాదంటున్నారు నగరవాసులు. నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇది శంకుస్థాపన చేయడం, 9 నెలల్లోనే ఈ ఎన్ఐడి ఫ్లైఓవర్ ప్రజలకు అంకితం చేస్తామని చెప్పినప్పటికీ కూడా మరి వాళ్ళు ఎటువంటి పురోగతి సాధించలేదు. కేవలం శంకుస్థాపన చేసి వాళ్ళు కమిషన్లు తీసుకున్నారు తప్ప దీనిలో ఫ్లైఓవర్ మీద ఎటువంటి ముందుకు వెళ్ళలేదు. తర్వాత 2019లో రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంకి అనేక సార్లు వచ్చినప్పుడు ఆయన కూడా ఈ ఎన్ఐడిలో ట్రాఫిక్ సమస్యలు చూసి ఈ ఎన్ఐడిలో ట్రాఫిక్ సమస్య క్లియర్ చేయాలంటే ఈ ఫ్లైఓవర్ త్వరతగా పూర్తి అవ్వాలనే ఆలోచనతో ఆయన దీన్ని పూర్తి చేయడం, త్వరతగా పూర్తి చేసి 2022 సెప్టెంబర్ ఎండింగ్లో దీన్ని ప్రజలకు అంకితం చేయడం చాలా ఆనందదాయకం. ఈ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా ఇక్కడ నుంచి మాడుతున్నట్టు ఈ ఫ్లైఓవర్ కూడా చాలా చక్కని సదుపాయంగా ఉంది. ఇది సులువుగా ప్రయాణం చేయడానికి, చాలా కాలం నుంచి చాలా చక్కగా వెళ్ళడానికి కూడా ఉంది. ఇలాంటి ఫ్లైఓవర్లు ఇదే కాదు, చాలా ఉన్నాయి. వాటి వల్ల కూడా చాలామంది ప్రయాణికులు సౌలభ్యం పొందుతున్నారు. ఎన్ఐడి ఫ్లైఓవర్ పై టీడీపీ చేస్తున్న విమర్శలను విశాఖ వెస్ట్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖండించారు. వాళ్ళు ఏదైతే డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ అంతా కూడా తప్పది. దాన్ని మళ్ళీ రివైజ్ చేసి ఇంజనీర్స్ మళ్ళీ చేయించి దాన్ని ఏ విధంగా ఇబ్బంది రాకుండా, ఎవరికి ఇబ్బంది రాకుండా మళ్ళీ డిజైన్ చేయించి అది మళ్ళీ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని ఈరోజు వాళ్ళ పోస్టర్లో వాటిలోనే వాళ్ళ ఫోటోలు వేసుకొని మేము ఇది చేసాం, మేము ఫ్లైఓవర్ మేమే చేసామనంటే జనాలు కూడా అంత తెలివి తక్కువలు కాదు. ఏ ప్రభుత్వంలో అయింది, ఎవరి వల్ల అయిందో కూడా అందరికీ తెలుసు. విశాఖ వెస్ట్ అనగానే ఓవైపు పేదలు, మరోవైపు పారిశ్రామిక వర్గాలు నివాసం ఉండే ప్రాంతమని అందరికీ తెలుసు. అలాంటి ఈ ప్రాంతం అతి తక్కువ కాలంలోనే మౌలిక వసతులతో పాటు అభివృద్ధికి కేర్ ఆఫ్ గా మారడంతో నగరవాసుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. రాష్ట్రంలో అభివృద్ధి లేదు అన్న విపక్షాల విమర్శలకు విశాఖ నగరవాసుల సమాధానం ఏంటి? అసలు అభివృద్ధి ఏంటో చంద్రబాబుకు తెలుసా అని వారు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? వెల్కమ్ టు న్యూ విశాఖ అని ఎందుకంటున్నారు? గత ప్రభుత్వం చేతిలో మోసపోయిన మాకు ఇక తీరని కలగానే మిగిలిపోతుంది అనుకున్న ఇంటిని కట్టించి ఇచ్చిన సీఎం జగన్ కి ఎప్పుడూ రుణపడి ఉంటామని అంటున్నారు టిట్కో ఇళ్ల లబ్ధిదారులు. గోపాలపట్నంకి సుమారు 1 కిలోమీటర్న్నర పరిధిలో ఇక్కడ మెహదర్గఢ్ రిజర్వాయర్కి దగ్గరలో సువిశాలమైన ప్రదేశంలో ఇక్కడ సుమారు గజం 35,000 నుంచి 40,000 రూపాయల మధ్యన ఉంది.
పేదవాడు కొనుక్కోవాలంటే ఒక జీవితం పడుతుంది, ఆ సైట్ కొనుక్కోవాలంటే. అలాంటి ప్లేస్లో పేదవాడికి టిట్కో గృహాలు నిర్మించి డబుల్ బెడ్రూమ్లు, సింగిల్ బెడ్రూమ్లు దీని స్తోమత తగ్గ వాళ్ళ స్తోమతను బట్టి ఇక్కడ ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇక్కడ మన పక్కనే నాడు నేడు హై స్కూల్ ఉంది. సుమారు 1,40,00,000 రూపాయలతో నాడు నేడు హై స్కూల్ అభివృద్ధి చేయించారు. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదవాడి సొంతింటి కళని, పేదవాడు చదువుకోవాలనే కళని నెరవేర్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఏ గవర్నమెంట్లో మేము ఇల్లు కోసం అడిగినా, ఏదైనా పిటిషన్ పెట్టినా, ఏ పాత గవర్నమెంట్ మాత్రం మాకేమీ చేయలేదు. ఈవిని గుర్తించి మన జగనన్న గారు మా అత్తగారికి ఒక ఇల్లుని ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇంటికల తీర్చడం మాత్రమే కాదు, ఆ కాలనీ వాసులందరికీ కావాల్సిన మౌలిక వసతులన్నింటినీ ఏర్పాటు చేస్తోంది జగన్ ప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖ వెస్ట్లో 4 అర్బన్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసింది. గోపాలపట్నంతో పాటు పలు చోట్ల 30 నుంచి 60 పడకల వరకు హాస్పిటల్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 200 మీటర్ల సమీపంలోనే జగనన్న హెల్త్ క్లినిక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చాలా సంతోషంగా ఉంది. మా గతంలో గోపాలపట్నం రైతు బజార్ దగ్గర 60 పడకల హాస్పిటల్ ఉండేది. ఏ చిన్న మా అంతా కొండవాళ్ళ ప్రాంతంలో నివసించే వాళ్ళం అందరం కూడాను. ఏం పాము కాటు గురైనా, కుక్కాటు గురైనా సరే అర్ధరాత్రి గోపాలపట్నం వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ కాలక్రమంలో ఏదైనా సరే జరిగే ప్రమాదాలు చనిపోయిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఈసారి అవకాశాలు లేకుండా మాకు అందుబాటులోనే దగ్గరలోనే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా స్లమ్ కాలనీస్ వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా మా దగ్గరలోనే ఈ హెల్త్ క్లినిక్ పెట్టడం అనేది చాలా సంతోషంగా. ఈ హెల్త్ క్లినిక్ పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మా చుట్టుపక్కల గ్రామ ప్రజల తరపున అందరించుకోవడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏజీ క్లినిక్ పెట్టడం వల్ల ఇక్కడ దగ్గర ఉన్నటువంటి పేద ప్రజలు కానీ, లేని వాళ్ళు కానీ, డైలీ లేబర్స్ కానీ అందరికీ కూడా అనుకూలంగా ఉన్నది. సో అలాగే వీళ్ళకి కావాల్సినటువంటి టిడ్కో ఇల్లు కూడా చాలా వరకు జగన్ గారు అందరికీ సమకూర్చడం జరిగింది. ఈ పేదలకి కార్పొరేట్ వైద్యం తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. ఇది రావటం వల్ల చాలా 100% సేవ్ అయ్యారు వీళ్ళందరూ కూడా, పేదవాళ్ళందరూ కూడా. చాలా చాలా బాగున్నది. ఇక్కడ విలేజ్ క్లినిక్ పెట్టడం వల్ల ఇక్కడ దగ్గర ఉన్నటువంటి పేద ప్రజలు కానీ, లేని వాళ్ళు కానీ, డైలీ లేబర్స్ కానీ అందరికీ కూడా అనుకూలంగా ఉన్నది. సో అలాగే వీళ్ళకి కావాల్సినటువంటి టిడ్కో ఇల్లు కూడా చాలా వరకు జగన్ గారు అందరికీ సమకూర్చడం జరిగింది. ఈ పేదలకి కార్పొరేట్ వైద్యం తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. ఇది రావటం వల్ల చాలా 100% సేవ్ అయ్యారు వీళ్ళందరూ కూడా, పేదవాళ్ళందరూ కూడా. చాలా చాలా బాగున్నది. పేదలు నివసించే ఏరియాలను ఒకప్పుడు స్లమ్ ప్రాంతాలుగా పిలిచేవారు. కానీ ఇప్పుడు ఆ పేరు విశాఖలో వినిపించకుండా అభివృద్ధి చేశారు. కొండవారి ప్రాంతాల మీదుగా ఎన్ఏడి జంక్షన్ నుంచి సమాంతరంగా రోడ్డు వేయడంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న రోడ్డు కానీ, ఎన్ఎస్టీఎల్ రోడ్డు కానీ, లేకపోతే మెయిన్ రోడ్లు కానీ కొంచెం ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఇప్పుడు బాగా డెవలప్ అయ్యేసారు. ఎందుకంటే ఇవన్నీ గాతలుగా ఉండేవి. మొత్తం నైట్ పూట కూడా ఇలా వచ్చేవాళ్ళు బైకుల మీద అది పడిపోతూ ఉండేవాళ్ళు. ఎక్కువగా యాక్సిడెంట్లు కూడా అయ్యేవి. మా ఇళ్లలో కూడా 1-2 సార్లు అయ్యాయి, మా ఇంట్లో వాళ్ళకు కూడా. ఇప్పుడు రోడ్డు అది కూడా బాగా వేసి నీట్గా డెవలప్ చేశారు సార్. గత ఎన్నికల్లో విశాఖ వెస్ట్లో టీడీపీ ఎమ్మెల్యే గణబాబు గెలిచినా ఆయన ప్రజలను పట్టించుకున్నది లేదు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది అంతకన్నా లేదు. కానీ పార్టీలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వం విశాఖ వెస్ట్ ని డెవలప్ చేసింది. గెలిస్తే ప్రజలను గుర్తుంచుకోని ప్రజాప్రతినిధులను చూశాం. కానీ ఇలా ప్రతి గడపకు తిరుగుతూ ప్రజాక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వాన్ని మొదటిసారి చూస్తున్నామని అంటున్నారు విశాఖవాసులు. ఇంటింటికి వచ్చి అడిగించి మీకు ఏం కావాలమ్మా, మీకు ఏ ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే మీకు రోడ్లు బాగోలేదా, డ్రైనేజీ బాగోలేదా, లేదంటే మీకు గుడి ఏదన్నా కావాలా అని డోర్ టు డోర్ అడిగి మేమేది అడిగితే అది చేస్తున్నారు సార్. మెయిన్ ఆడవారు ఆనంద్ సారు మాకు మా పశ్చిమ నియోజకవర్గానికి ఒక వరం సార్. ఈసారి మాకు రావడం, అతను ఎమ్మెల్యే క్యాండిడేట్గా టికెట్ ఇవ్వడం జగనన్న గారు నిజంగా మాకు వరం అది. పెన్షన్ ఆనంద్ గారు ఇస్తున్నారండి, 3000 ఇస్తున్నారు. మళ్ళీ డాక్టర్ ఫీజు ఇస్తున్నారు. మాకు మళ్ళీ ఇంట్లో ఇబ్బందులు ఏమైనా నెమ్మశ్రీని గారు, ఆనంద్ గారు, లలిత గారు మాకు అన్నిట్లుగా వాళ్ళే చూస్తున్నారు. హాస్పిటల్కి అది వెళ్ళి కొంచెం మందులు తీసుకున్నానండి. నాకు ఇప్పుడు కొంచెం బాగుంది. నాకు సైయాటికా వచ్చిందండి. వస్తే ఇక్కడ ఆర్థోకు చూపించాను, కొంచెం అవ్వలేదు నాకు. మళ్ళీ కిమ్స్కు పంపించారు ఆనంద్ గారు, ఆవిడ చేత, లలిత గారి చేత వెళ్ళాను. అక్కడ మందులు ఇచ్చారు, నాకు కొంచెం బాగా తగ్గిందండి. నేను ఇప్పుడు కిందకి దిగ్గలిగాను ఇవాళ, అది ఆ మందుల వల్ల తెగ్గలిగాను. హుదూద్ తుఫాను ముసుగులో ప్రజాధనాన్ని దోచేసిన ప్రభుత్వాన్ని చూసిన మేము ఇప్పుడు నిజమైన అభివృద్ధి ఏంటో కళ్ళారా చూస్తున్నామని విశాఖవాసులు అంటున్నారు.